1969లో ఆంధ్ర వారి మీద చేసినటువంటి ఒక పెద్ద ఉద్యమము. ఉద్యోగాలు, నిధులు, నియామకాలన్నీ వాళ్ళే కొట్టుకపోయినారు 90%. కనీసం తెలంగాణ ఉన్న వారికి అటెండర్ బంట్రోట్ ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి మాకు రావాలని చెప్పి 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున వంటి ఉద్దండలతో కూడా నేను ఉద్యమంలో 1969లో పాల్గొన్నా. అప్పుడు హై స్కూల్లో ఉన్నాను నేను, 9వ తరగతి. ఆ 1969లో కూడా 369 మంది చచ్చినారని లీస్ట్ మాత్రమే వచ్చింది, కానీ అంతా అప్పటికి ఇంకా డబుల్ చనిపోయినారు జనము. అప్పటికి చనిపోయినటువంటి జనాలు లీస్టు మరి కేసీఆర్ వచ్చి నేను అందరికి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఉద్యమకారులకు సమాధి కట్టిస్తానంత మాట మాట్లాడిండు. ఆఖరికి వస్తే ఉద్యమకారుల పేరు లేకుండా, ఊసు లేకుండా చేసిండు. అంత చేసి అధ్వానం చేసినటువంటి కేసీఆర్ నామరూపాలు లేకుండా ఈనాడు తెలంగాణ పేరు లేకుండా చేసి అన్యాయం చేసినా అది ఉసురు తగిలిపోయింది వీళ్ళందరికీ. అంతేకాకుండా ఇప్పుడు మలి దశలో 69 ఉద్యమం మొదలైతే మలి దశలో కూడా మేమంతా ఉద్యమం చేసిన, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, ఉస్మాన్ సిటీలో అంతా ఉండి, నేను నిజాం కాలేజు, ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంతటా కూడా మా పిల్లలు ఎంబడే ఉన్నాను. నేను ఎంఏ పిల్లలు, పిహెచ్డి పిల్లలు ఎంబడే ఉండి పెద్ద ఉద్యమం నడిపించినాను. ఆ ఉద్యమంలో వచ్చి కూడా చాలా మంది దెబ్బలు తిన్నారు. ఒక విద్యార్థి యొక్క విషయం ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ అంటే నిజమైన జరిగినటువంటి విషయం చెప్తాను. ఒక సూర్యనారాయణ పిల్లోడు కరీంనగర్ దగ్గర ఒక పల్లెటూరు, ఎస్సీ పిల్లోడు. ఆ పిల్లాడు తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొని అదే తలకెక్కింది. రాత్రి పడుకున్నా, నిలిచినా, ఎక్కడ చూస్తే తెలంగాణ అంటున్నాడు. ఇట్లా అన్నాక ఒక సంవత్సరం దాటిపోయింది. వాళ్ళ ఊరికి పోయిండు. ఆ ఊర్లో తల్లిదండ్రుల ఇంటికి పోయిండు. ఒక గుడిసె వాళ్ళది. ఆ గుడిసెలో పోయి పడుకున్నారు. రాత్రి పడుకున్న తర్వాత నిద్రలో లేచి అట్లాగే నిద్రలో ఉన్నాడు. కళ్ళు తెరిచున్నాయి. నిద్రలోనే ఆ కలవడ్డట్టుగా జై తెలంగాణ అంటున్నాడు చేయెత్తి. అంటే తల్లిదండ్రులు అప్పుడు ఆ పిల్లాన్ని లేపారు. లేపి ఏం రా నువ్వు ఊకే తెలంగాణ అంటున్నావు అంటే, అమ్మ మరి తెలంగాణ అనాలి కదా, లేకుంటే ఎట్లా అంటే, మనకెందుకు ఇక్కడ కూడుకిళ్ళలో మనకు ఇప్పుడు ఎందుకు తెలంగాణ, అది వస్తుందో పోతుందో ఇంతమంది అని అంటే, లేదు నీకు తెలంగాణ రావడం ఇష్టం లేదా, మాకు ఉద్యోగం రావడం ఇష్టం లేదని చెప్పి మూలకున్న రోకల్ బండ తీసుకొని ఇద్దరు తల్లిదండ్రులను కొట్టి చంపేసాడు. ఇద్దరిని కూడా పిల్లోడు కొట్టి చంపేసిండు. తర్వాత ఆ పిల్లోడు పిచ్చోడు అయిండు. ఉస్మాన్ సిటీ అంతా తిరిగిండు. మరి ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారా లేడా, భూమి మీద చనిపోయిందో తెలియదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు. 69 ఉద్యమంలో చాలా మంది పిచ్చర్లు కూడా అయిపోయినారు. మళ్ళీ 2వ ఉద్యమంలో కూడా అయిపోయినారు. ఇంతటి ఘనమైనటువంటి ఈ ఉద్యమ చరిత్రలో ఇప్పుడైనా కనీసం ఈ కమిటీ వాళ్ళు వేసినారు. మరి వీళ్ళు ఏమన్నా ఇస్తారా అయ్యారా మనకేం తెలియడం లేదు. అందుకని వాళ్ళు ఇయ్యాలే, ఇప్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా డిమాండ్స్ మరి ఉద్యమంలో ఉన్న వాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు, మరి పెన్షన్ ఇస్తున్నారు. అవి మా వాళ్ళకి చెందాలి. ఐడి కార్డులు కూడా ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళకి పాసులు కూడా ఇవ్వాలి. రైలు కానీ బస్సులు కానీ. వెనకటికి 1947 కంటే ముందు తెలంగాణ కొరకు రజాకార్లు వెంబడి తిరిగి దెబ్బలు తిన్నలో కొంతమందికి అప్పుడు ఇచ్చినారు. 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు. నేను చూసినాను, మా వాళ్ళకు తెలిసిన మా గురువులకు ఇచ్చినారు. కాబట్టి అట్లాంటి పెన్షన్ ఇప్పుడు ఉన్న కనీసం ఇవ్వాలి. ఇప్పుడు ఢిల్లీకి మా 5 మంది సైకిళ్ళ మీద పోయినారు మా వాళ్ళు. మేమే అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ దగ్గర జెండా ఊపి ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించినాం. 5 మంది ఢిల్లీ దాకా పోయి అందరినీ కలిసి మెమరణం ఇచ్చినారు తెలంగాణ కావాలని. అందులో ఈనాడు గుండా యాదగిరి అని ఆయన చనిపోయినాడు. మరి ఎట్లా ఇంతమంది రాలిపోతున్నారు, పూల లెక్క రాలిపోతున్నారు. తెలంగాణ కొరకు ఉద్యమం చేసి అలసిపోయి ఏమీ లేకుండా ఈనాడు కనీసం ఇండ్లు, జాగలు ఏమీ లేకుండా, పెన్షన్ లేకుండా ఈనాడు మా తెలంగాణ ప్రజలు అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఉద్యమకారులను, కళాకారులను, సాహిత్యవేత్తలను, గాన కళాకారులను అందరూ కూడా గుర్తించి వాళ్ళకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఆలస్యం చేయకూడదు. ఏదో కమిటీలు వేసి అలసత్వం చేసి ఇల్లు స్థలాలు చేస్తాను కాదు. ఈ కమిటీలో 2-3 ఉన్నారు, అట్లా ఉన్నారంటే ఉన్నారు కమిటీలో, కానీ వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు. ఉద్యమకారులను తీసుకోవాలి. ఉద్యమకారులను తీసి ఉద్యమం అంటే తెలిసిన వాళ్ళు తెలియాలి. కానీ ఎవరినో తీసుకొని ఎక్కడో తీసుకొచ్చి కూర్చొని పెడితే వాళ్ళకు కారు, పేరు, జేబుల గల్లి అన్నీ ఉంటాయి. కానీ లేనలో కొన్ని పెడితే కడుపుమంట వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకేం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళైనా ఇప్పటికీ వేసినటువంటి కమిటీ వాళ్ళు కనీసం సత్ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళ గురించి కోరుతూ ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, తర్వాత పెన్షన్, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. కమిటీలో ఉండే వాళ్ళకి ఉద్యమ చరిత్ర లేదు అని ఎవరికైనా అనుకుంటున్నా? కొంతమందికి లేదు, పేరుకు ఉంటుంది.
పేర్కొనడం అక్కడ కాదు కదా. ఒక్కొక్కరికి 5 కమిటీలో వేస్తే 4 కమిటీలో ఒక మనిషిని వేస్తే ఏజ్ అయిన వాళ్ళను ఏం చేస్తారు చెప్పి నన్ను వేసిన 5 కమిటీలో నేను చేయలేదు. నాకు ఇప్పుడు 72 చెప్తున్నాను. 1-2 కమిటీలో చేయొచ్చు మనిషి, కానీ నీకు 4 కమిటీలు వేస్తే ఏదానికి నువ్వు న్యాయం చేయలేవు. అంతే కదా, ఏదానికి చేయలేదు, అర్థం చేసుకోలేవు. మంచిదా, వచ్చినవా సార్ దా ఫోటో దిగు, అది పెట్టు అంతే. దాంతో వచ్చేది కాదు కదా, నువ్వు పెడితేనే కదా వచ్చేది. ఏమి ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? కాబట్టి నేనేమంటానంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా నిలబడి ఇప్పియాలి, ప్రభుత్వాన్ని చెప్పి ఇప్పియాలి. ఒక న్యాయమైనటువంటి చట్టబద్ధమైన కమిటీతో వాళ్ళు చేసి ఇప్పియాలి తప్ప ఏది ఇచ్చినిపో తీసుకుంటూ ఇప్పో అంటే అది వచ్చే మాటలతో అయ్యేది కాదు. కాబట్టి వీళ్ళకు కూడా కోరుకునే కమిటీ వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలి. మీకున్న చట్టబద్ధమైనటువంటి మీ న్యాయమైనటువంటి పోరాటాలకు వీళ్ళకు ఈ న్యాయం చేయాలని చెప్పి కమిటీ వాళ్ళని కోరుకుంటున్నాం. మేము అవన్నీ ఏం చేయం. వాళ్ళు ఎవరుంటే అందరికి వచ్చే చాలు, కమిటీలు మార్చాలని అని పెట్టాలని అంటే ఉద్దేశం కాదు. ఒక మాట అంటున్నా అనుకోవచ్చు, ఎవరైనా పని చేయకుంటే ఇక మనం ఏం చేస్తాం, మరి గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు మనమే వద్దామంటే మేము జైన్ కాకముందే మమ్మల్ని వద్దన్నారంటారు వాళ్ళు. ఇప్పుడు అంతే కదా, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు చేయమని అడుగుతాను. ఎవరుందండి కమిటీలో ఎవరున్నా పని చేయవలసింది. ఈయన లేకుంటే ఇంకో ఆయన చేయాలి కదా, ఒక ఆయన వద్దన్నాడు, ఇంకో ఆయన బదులు ఇంకో వేయండి, కమిటీలో వేసి చేపియండి. అంతేగాని ఎవరిని వస్తారో వేయండి, మీ ఇష్టం, మేము కాదనం. కానీ మన వాళ్ళకు ఉద్యమకారులకు ఫలితాలు దక్కాలి, అది మనం కోరుకుంటున్నాం.